అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మినప చిట్టొడియాలు జీడిపప్పు ములక్కాడ కాంబినేషన్లో కర్రీని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి ఎండాకాలంలో పెట్టుకుని పొట్టు మినపప్పుతో మినప చిట్టొడియాలు. వీటిని ఎండాకాలంలో పెట్టుకుని ఒకసారి మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఇవి సంవత్సరం దాకా నిల్వ ఉంటాయి. వీటితో రకరకాలుగా కూరలు తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు మినప చిట్టొడియాలు జీడిపప్పు ములక్కాడ కాంబినేషన్లో కర్రీ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండీ పెట్టుకుని అందులో 3 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత చిన్న కప్పు దాకా జీడిపప్పు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఈ జీడిపప్పును వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా జీడిపప్పు ఇలా వేగిన తర్వాత చిన్న కప్పు దాకా మినప చిట్టొడియాలు కూడా వేసుకుని వేగించుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న లేత ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మినప చిట్టొడియాల కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి వేగించుకోవాలి. మూత తీసి ఇందులో 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి గరిటెతో కలుపుకుని మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు వీటిని కూడా ఆయిల్లో వేగించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిట్టొడియాలు జీడిపప్పు ములక్కాడ కర్రీ దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 15 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన మినప చిట్టొడియాలు జీడిపప్పు ములక్కాడ కాంబినేషన్లో కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది.